ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. నమస్తే సార్. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఒకే వారంలో 15 చిన్న చిన్న సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ చేస్తుంటే అసలు చిన్న సినిమాల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అనేది వాయిదా పడింది. ఏదైతే డిసెంబర్ 5th రావాల్సి ఉండిందో ఈ రోజు వచ్చింది. సో దీనికి సొల్యూషన్ లేదా ఆ చిన్న సినిమాలకి? ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య అండి. యాక్చువల్గా చిన్న సినిమా అన్న వర్డ్ కన్నా కూడా చిన్న బడ్జెట్ సినిమా అని అంటాం కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర ఏమని చెప్తారంటే సినిమా హిట్ అయితే అది పెద్ద సినిమా, సినిమా ఫట్ అవుతే అది చిన్న సినిమా. ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎవరైనా సరే, సినిమా హిట్ అయిందంటే పెద్ద సినిమా అంతే. సో టెర్మినాలజీ ఏంటంటే చిన్న బడ్జెట్ చిత్ర. సో ఈ చిన్న బడ్జెట్ చిత్ర నిర్మాతల పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ అసలు యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ఎవరికి వాళ్ళు మనం ఎప్పుడు రిలీజ్ చేసుకుందాము అని చెప్పి అనుకుంటారు, పిఆర్ఓతో మాట్లాడుకొని రిలీజ్ చేసుకుంటారు. వాళ్ళకి దృష్టిలో ఉండేది ఒకటే ఏంటంటే పెద్ద సినిమా వాళ్ళు ఆల్రెడీ మీడియాలో కవరేజ్ ఉంటుంది, ఫలానా పెద్ద సినిమా వస్తుంది అన్నది ఒకటే దృష్టి ఉంటుంది. మిగతాదంతా కూడా వీళ్ళ ఒక నా మూవీ ఒకటే వస్తుంది అన్న ఫీలింగ్ తో ఉంటాం. నాలాగా ఈ లో బడ్జెట్ ఫిల్మ్ నిర్మాతలు అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు. ఇది వాళ్ళ సినిమానే వస్తుంది అనుకుని వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో దాంతో ఏమవుతుందంటే ఎన్ని బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకేసారి ఒకరికి తెలియకుండా ఒకళ్ళు రిలీజ్ చేసుకునే పరిస్థితి ఉందన్నమాట. సో ఇది ఇక్కడ దీనికి అనేక నష్టాలు. ఎలా అంటే ఇన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి అన్ని థియేటర్స్ ఉండవు, అన్ని థియేటర్స్ దొరకవు. అక్కడ మళ్ళీ కొట్టుకోవటం, ఎవరికి పరపతి ఉంటే వాళ్ళు ఫోన్లు చేసి థియేటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి వాళ్ళు థియేటర్స్ తెచ్చుకుంటారు, మిగతా వాళ్ళకి థియేటర్స్ రావు. అన్ని మీకు 100 హాల్స్ వస్తాయని చెప్తారు, అక్కడ 10-15 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఇవ్వాలి కదా, ఉన్న థియేటర్స్ అవే. సో వాటికి సొల్యూషన్ ఏంటి అసలు? ఇది ఇప్పటిది కాదు, డికేడ్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. దీనికి పర్టికులర్ గా వీళ్ళు పట్టుబట్టి ఆలోచించి దీన్ని ఎట్లా సాధన చేయాలి, దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది ఆలోచించాలి. నా సైడ్ నుంచి నేను చెప్పే సజెషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టాలి. విడుదల చేయాలనుకుంటే నేను వెళ్ళి ఛాంబర్స్ లో నేను రిలీజ్ చేయాలనుకుంటున్నాను అని నేను రిజిస్టర్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ 1000 తీసుకుంటారా 5000 తీసుకుంటారా మీ ఇష్టం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెడితే ఒక డేటు వీళ్ళు రాసుకుంటారు, ఫస్ట్ అవుట్ లాగా పలానా డేటు మీరు రిలీజ్ కి వస్తున్నారు అని రాసుకున్నారు. ఓకే, ఈ వారం ఒక 5 సినిమాలే కెపాసిటీ, ఇంకా మీరు నెక్స్ట్ వీక్ వెళ్తారా, లేకపోతే నెక్స్ట్ డే కి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మనకి మొగ్లీ తీసుకుందాము, రేపు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 12th అఖండ 2 రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు నెక్స్ట్ డేకి వెళ్తున్నారు. సో ఏమైంది, కొంపలు మునిగిపోయేది ఏముంది? అదే నాకు ఫ్రైడేనే రావాలి, లక్ష్మీదేవి నాకు రావాలి అనుకుంటే నేను అసలు టోటల్ గా మునిగిపోతున్నాను ఇక్కడ. దాని బదులు నెక్స్ట్ డే వస్తే అటెన్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీ మీడియా వాళ్ళే ఉన్నారు, మీకు 15 సినిమాలు రిలీజ్ అయినాయి అనుకోండి, మీరు ఎన్ని సినిమాలు వెళ్ళి చూస్తారు చెప్పండి రివ్యూ ఇవ్వడానికి? మాక్స్ 2-3 అంతే. మీరు ఒక సినిమా చూసిన తర్వాత రివ్యూ ఇవ్వాలి కదా. రివ్యూ ఇచ్చే లోపల మళ్ళీ థియేటర్కి వెళ్తే ఈ మధ్యలో ఒక సినిమా చూసినట్టు రివ్యూ ఇస్తారు. కాంపిటీషన్ ఉంది అక్కడ. సో మీరు 2 సినిమాల కన్నా నాకు తెలిసి చూడలేరు. అదే నెక్స్ట్ డే అనుకోండి, మీరు మళ్ళీ ఇంకో 2 సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు. సో మనకి థర్స్డే రిలీజ్ చేసుకోవచ్చు, ఫ్రైడే రిలీజ్ చేసుకోవచ్చు, సాటర్డే రిలీజ్ చేసుకోవచ్చు, సండే కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏంటి, ఒక్కొక్క 5 సినిమాలు ఒక్కొక్క రోజు రిలీజ్ చేసుకుంటే మీకు మీడియా అటెన్షన్ కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు, కవరేజ్ వస్తుంది. లేదంటే మీరు అది ఒక వరదల్లో వెళ్ళిపోతున్నట్టే, మీ సినిమా వచ్చిందా లేదా కూడా తెలియదు. ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఆలోచించట్లేదా ఎట్లా మరి? అదే నేనేమంటున్నానంటే ఇప్పుడు 15 సినిమాలు ఉన్నాయి, 15 సినిమాల నిర్మాతలతో మనం మాట్లాడుకోం కదా. నేను తెలివైనోడు అని చెప్పి నా ఆఫీసులో కూర్చొని నేను నా పిఆర్ఓతో మాట్లాడతా. ఆ పిఆర్ఓకి తెలిసిన 2-3 సినిమాలు పేర్లు చెప్తాడు. మన సినిమా అంతకన్నా గొప్పదని చెప్పేసి మనం ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటాం. మనకు తెలిసిందల్లా ఏంటంటే పెద్ద సినిమాకే భయపడతారు. ఆ సినిమా ఉంది అంటే మన స్క్రీన్స్ ఇవ్వరు, సో మనం నెక్స్ట్ వీక్ వేద్దాం అనుకుంటారు. కానీ ఇలా అనుకునే వాళ్ళు ప్రతి వారం ఒక 20 మంది ఉంటారు. ఆ 20 మందిలో ఒక 5 డ్రాప్ అయినా ఒక 15 మంది, 8 నుంచి 12 చాలా సర్వసాధారణం. అసలు ఈసారి అయితే 15-18 సినిమాలు యాక్సిడెంటల్ గా ప్లాన్ అయిపోయాయి.
సో ఇప్పుడు ఇది ఒక పెద్ద కేస్ స్టడీ ఏంటంటే టాలీవుడ్కి మనం అఖండ 2 పోస్ట్పోన్ అయింది. అది వచ్చి మీద పడేవాడికి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి, ప్రతి ప్రొడక్షన్ హౌస్ లో టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఎప్పుడు రిలీజ్ చేయాలి, నెక్స్ట్ ఎప్పుడు ఉంది డేటు, వేరే సినిమాల పరిస్థితి ఏంటి, మన సినిమా ఉంచుతారా ఉంచరా. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యే ముందు వారం వేద్దాం అనుకుంటే ఏమవుతుందంటే మీకు మండే నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని దానికి వెళ్ళిపోతాయి. ఇది ఎక్కడ కొంటాడు టికెట్. సో ఇన్ని గందరగోళంలో చిన్న బడ్జెట్ చిత్ర నిర్మాత నలిగిపోతున్నాడు. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండాలి ఛాంబర్స్ లో, వాళ్ళు ఇవ్వాలి మీకు, వాళ్ళు ఒక వెబ్సైట్ పెట్టుకొని ఒక అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వాలి, ఈ పలానా వారము పలానవి రిజిస్టర్ అయ్యాయి అనగానే మిగతా వాళ్ళు ఏంటి, ఓకే ఈ సినిమాలు వస్తున్నాయి కాబట్టి నేను నెక్స్ట్ డే ట్రై చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ డే ట్రై చేస్తాను, ఈ ఫ్రైడేనే రిలీజ్ చేయాలి అన్నది మైండ్ లోంచి తీసేసేయాలి. అవును, అది థర్స్డే ఇప్పుడు ప్రీమియర్ షోస్ వేస్తున్నారు, ఇది థర్స్డే నైట్ నుంచి. మీరు లక్ష్మీదేవి వచ్చేస్తుంది కదా, కాన్సెప్ట్ ఉంది వీకెండ్ అనేది. సో ఇప్పుడు మీరు అలా తీసుకుంటే మనకి ఇక్కడ ఫ్రైడే రిలీజ్, మనకి అక్కడేమో యుఎస్ మార్కెట్ లోంచి ముందే ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని థియేటర్ దొరకడం ఇంపార్టెంట్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ థియేటర్ దొరకడం ఇంపార్టెంట్, మన సినిమా రిలీజ్ కావాలి. ఓకే, పెద్ద సినిమా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, మీ సినిమా మాది వస్తుంది, మీది పోస్ట్ పోన్ చేయండి అని మాట్లాడతారు. కానీ చిన్న సినిమా బడ్జెట్ నిర్మాతలు మాట్లాడుకోరు ఇట్లా. ఓకే, వీళ్ళు మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే కంట్రోల్ పాయింట్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గరే ఉంటది. ఆ ప్రాసెస్ ని చేయాలి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో పెద్ద సినిమా కూడా వస్తుంది, చిన్న సినిమా కూడా వస్తుంది. వాళ్ళకి కొంత గైడెన్స్ ఉంటది కదా, కనీసం నేను వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, నా సినిమా రిలీజ్ చేస్తానంటే, అరే ఎట్లా రిలీజ్ చేస్తావో, ఆల్రెడీ ఇన్ని సినిమాలు ఉన్నాయి, బెటర్ నువ్వు నెక్స్ట్ డే వెళ్ళు లేకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళు అని వాళ్ళు సజెస్ట్ చేయడానికి ఉంటది. ఇప్పుడు నేను వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ చేయలేదు అనుకోండి, నేను నా పిఆర్ఓతో మాట్లాడి నేను నా ఆఫీసులో కూర్చొని డైరెక్ట్ గా అనౌన్స్ చేసేస్తే ఈ అనౌన్స్ చేసిన వాళ్ళందరి కలెక్ట్ చేసుకొని ఒక పర్సన్ రాసుకుంటా ఉంటాడు అనమాట. అది తీసుకొచ్చి డిస్క్లోజ్ చేస్తాడు. ఆ డిస్క్లోజ్ చేసేటప్పటికి ఈ వారానికి 15 సినిమాలు ఉన్నాయా, 18 సినిమాలు ఉన్నాయా, అప్పటికే లేట్ అయిపోయింది. వీళ్ళు ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా మీకు అనౌన్స్ చేసేసి ఉంటారు, అవి బ్యాక్ తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో దీనికి సొల్యూషన్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరు ఇండివిజువల్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా సినిమా ఫీల్డ్ లో ఈ చిన్న బడ్జెట్ నిర్మాతలను రక్షించాలి అంటే మాత్రం రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సినిమాలు విడుదల చేయాలంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితం. దీనికి మించింది అయితే ఇంకోటి అయితే నాకైతే సొల్యూషన్ కనిపించట్లేదు. ఓకే, ఇప్పటికైనా అందరూ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలని కోరుకుందాం. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.